అయితే ఒక చిన్న ప్రకటన, యూట్యూబ్లో తీసి చూసి కొంతమంది ఆన్సర్ మీరు చెప్పండి అమ్మ అని చెప్పి పెడతా ఉన్నారు. చెప్పకుండా ఉండడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, మీరే తవ్వి తీసుకుంటారని అంతే. మీకు తక్కువ తెలుస్తుందని కాదు, నాకు ఎక్కువ తెలుస్తుంది అంతకన్నా కాదు. రెండో ఉద్దేశం ఏంటి అని అంటే, నిన్న వీరబాబు సిస్టర్తో పంచుకున్నారంటే చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను పడుతున్న ప్రయాసం వ్యర్థం కాదని. వీరబాబు లేవికాండం అంతా చదివి అదంతా 2 సార్లు పూర్తి చేశాడట. మూడోసారి చదివేటప్పటికి తనకు అర్థం కాక, నిజంగా అక్క దేవుడు ఎంత కృపనిచ్చాడని తనతో షేర్ చేసుకున్నాడట. నాకు ఆ మాట చాలా బాగా అనిపించింది. అంటే లేవికాండం సారాంశం ఏంటంటే, అన్ని బలులని ఉంటుంది, కానీ కొత్త నిబంధనకు వారసులమైన మనం ఒకే ఒక్క బలితో ఆయన యాగాన్ని ముగించారు. ఒక్కటే కన్క్లూజన్. లేవికాండం గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, ఆయన కృప, ఒకే ఒక్క బలి. హల్లెలూయా. నిజంగా లేకపోతే ఇవాళ ఒక పాస్టర్ గొర్రెల్ని వీటిని విడదీసుకుంటా ఉండాల్సిందే. మీరు అందరూ గొర్రెలు తేవాలి, మేకలు తేవాలంటే ఎన్ని డబ్బులు అవుతుండేనో మనకు తెలియదు. దేవుడు ఉచితంగా కృపనిస్తే మనకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఒక్కరోజు ఆరాధనకి వెళ్ళకపోతే ఏం చేయమన్నాడు మోషే? గట్టిగా చెప్పు, మెల్లిగా తగ్గుతావు. గట్టిగా చెప్పు, ఏం చేయమన్నాడు? రాళ్ళతో కొట్టి, ఒకవేళ నిజంగా రాళ్ళే ఎత్తితే ఇక్కడ ఉన్న మందిలో ఎంతమంది మిగులుతారు మీరు చెప్పండి. అంటే ఎంత కృపనిచ్చిండు దేవుడు, మీరు అర్థం చేసుకోవడానికి ఆ మాట చెప్తా ఉన్నాను. హల్లెలూయా. సరే, మా మొదటి ప్రశ్న ఎవరైనా మీరే చెప్పండి. చాయిస్ మీదనట. మిమ్మల్ని అడుగుమంటారా, వాళ్ళని అడుగుమంటారా? లేకపోతే అమ్మ నువ్వు ప్లాన్ వేసుకొని వచ్చి ముందుగా తేలికైంది రాసుకొని వాళ్ళని అడిగినట్టు. సరే, మీకేనంట. ఓకే. మీ పాపములను బట్టి ఎన్నింతలుగా మిమ్మల్ని దండింతును అని చెప్పాడు దేవుడు. 7 రైట్ ఆన్సర్. చెప్పట్లు కూడా ఎవరైనా హెల్ప్ చేయడానికి? రిషి, మీరు మెల్లిగా చెప్పి నేను కరెక్ట్ చెప్పానని దయచేసి నా మీద నింద మోపొద్దు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పిన వాళ్ళకి ఆన్సర్, మార్కులు ఇద్దాం. గమనిస్తున్నారా? అందరు వింటున్నారా? విన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. మెల్లగా చెప్పి నేను చెప్పిన కానీ అమ్మ వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు రెండో ప్రశ్న మీది. లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను మేము అనుభవించితమని ఒప్పుకుంటే దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. ఇంకా రైట్ ఆన్సర్. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన. విజయేంద్ర, ఇప్పుడు మీ ప్రశ్న. 5 ఎంతమందిని తరుముతారు? 100 మంది. రైట్ ఆన్సర్. చేసుకుంటా. ఇప్పుడు మీరు సునాదం అంటే అర్థం ఏంటి? జూబిలీ. రైట్ ఆన్సర్. వీరబాబు. ఇప్పుడు మీ ప్రశ్న. ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపిస్తాడు కదా, వాని తల్లి పేరేంటి? ఎవరి ముందు చెప్పారు అంటారా? రైట్ ఆన్సర్. షెలోమిత్. ఇప్పుడు మీరు మీ మొదటి పంటలో ఒక పనను ఎక్కడికి తీసుకురావాలి? యాజకుడు. రైట్ ఆన్సర్. విజయేందర్. ఇప్పుడు మీరు బలిపీఠం మీద యెహోవాకు ఏది హోమం చేయకూడదు? బలిపీఠం మీద యెహోవాకు ఏది హోమము చేయకూడదు? ఏది అంటే ఎవరు అనేది అనుకోండి. ఏది కూడా వస్తుంది, ఎవరు అనేది కూడా వస్తుంది అక్కడ. అవి కరెక్టే ఆన్సర్, కానీ వాటికి పేర్లు పెట్టిండు. ఏంటి అంగవైకల్యం అనేది కరెక్ట్ ఆన్సరే, కానీ అక్కడ ఖచ్చితంగా వాటిని రాశాడు. బలిపీఠం మీద యెహోవాకు ఏది హోమము చేయకూడదు? నేను బలి అంటలేదు, అర్పణ అంటలేదు,
హోమము చేయకూడదు. హోమము. సరే, నేను ఇది యూట్యూబ్లో పెట్టేటప్పుడు, బాబు పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు మీది వాళ్ళకి పాస్ చేశాను కదా. ఇప్పుడు మీ క్వశ్చన్. ప్రతిష్ఠితమైన దాన్ని యాజకుని ఇంట్లో ఉన్న ఏ స్త్రీలు తినవచ్చు అని చెప్పాడు. అదే చెప్తున్నాను, ప్రతిష్ఠితమైన దాన్ని యాజకుని ఇంట్లో ఉన్న ఏ స్త్రీలు తినచ్చు అని చెప్పాడు దేవుడు. ఇంకా స్పష్టమైన ఆన్సర్. అదే అన్యులు కాని వాళ్ళ కోసం, యాజకుని ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అడుగుతున్నాను. అదే యాజకుని ఇంట్లో ఉన్న ఏ స్త్రీలు తినవచ్చు అని చెప్పాడు. ఇశ్రాయేలీలే కదా వాళ్ళు. సరే, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నేను. నెక్స్ట్, మీది వాళ్ళకి పాస్ చేశాను కదా. ఇప్పుడు మీ క్వశ్చన్. అభిషేక తైలము అనేది కిరీటము ఎవరి మీద ఉండును? అభిషేక తైలము అనేది రెండు ఆన్సర్లు చెప్తే నేను ఉన్నదే వాళ్ళిద్దరు కాబట్టి ఆన్సర్ కరెక్టే, కానీ నేను దానికి ఇయ్యను. ఖచ్చితంగా అక్కడ ఒక వర్డ్ వాడబడింది ఉంటుంది. మీరు జసింత చెప్పింది కరెక్టే, కానీ దానికి ఒకటి ఉంది కాబట్టి నేను అదే చెప్తేనే ఇస్తాను. ఎందుకంటే అది ఆ మాట అక్కడ అలాగే రాయబడింది. సరే, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మీ క్వశ్చన్. ఇప్పుడు మీ క్వశ్చన్, 10వ ప్రశ్న. తల నెరిసిన వాణి ఎదుట లేచి ముసలి వాణి ముఖమును డ్యాష్ నీ దేవునికి డ్యాష్. తల నెరిసిన వాణి ఎదుట లేచి ముసలి వాణి ముఖమును డ్యాష్ నీ దేవునికి డ్యాష్. నేనే లేచి అన్నాను కదా. తల నెరిసిన వాణి ఎదుట లేచి ముసలి వాణి ముఖమును డ్యాష్ నీ దేవునికి డ్యాష్. కరెక్టే అది, కానీ అక్కడ ఖచ్చితంగా ఒక మాట రాయబడింది ఉంది కాబట్టి. నెక్స్ట్, సరే, నేను ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మీ ప్రశ్న. దహన బలిగా అర్పించే పశువు అతని పక్షంగా అంగీకరింపబడాలంటే ఏం చేయాలి? అమ్మా, దహన బలిగా అర్పించే పశువు అతని పక్షంగా అంగీకరించబడాలి అంటే ఏం చేయాలి? తను సగం చెప్పింది, మీరు సగం చెప్పారు, కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, నేను ఇది ఆన్సర్ చెప్తాను కానీ మీరు వినండి. పశువు తల మీద తన చెయ్యి ఉంచాలి. ఎవరైతే పాపం చేశారో వాళ్ళ చెయ్యి పశువు తల మీద ఉంచాలి. అది కరెక్ట్ ఆన్సర్. ఇది నేను చెప్పాను కాబట్టి నాకే అయ్యారు. ఇప్పుడు మీరు నీవు అర్పించి ప్రతి నైవేద్యంలో ఏం ఉండాలి? ఉప్పు. సైమన్ పీటర్, రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్న. ప్రథమ ఫలముల నైవేద్యం చేసేటప్పుడు ఎలా చేయాలి? ప్రథమ ఫలముల నైవేద్యం చేసేటప్పుడు ఎలా చేయాలి? రైట్ ఆన్సర్. పచ్చని వెన్నులలోనే ఊచ బియ్యం వేయించాలి. ఇప్పుడు మీరు ఇది కరెక్ట్గా వినండి. 2 దగ్గరలో ఈ వాక్యం ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. మీరు అది చెప్పి ఇది చెప్తే నేను మార్క్ ఇవ్వండి. ఫస్ట్ చెప్తున్నాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. రిఫరెన్స్ ఎంత? రాంగ్ ఆన్సర్. 6, 12 రైట్ ఆన్సర్. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలెను అనేది 13వ వచనం. కానీ చాలా దేవునికి స్తోత్రం, ట్రై చేసింది కూడా. చప్పట్లు కొడదాం. ఇప్పుడు మీ ప్రశ్న లేదు పాసే.
పాసే కానీ తను ప్రయత్నం చేసింది. ఇప్పుడు మీ ప్రశ్న, ప్రజలందరూ దేన్ని చూసి ఉత్సాహధ్వని చేశారు? ప్రజలందరూ దేన్ని చూసి ఉత్సాహధ్వని చేశారు? రైట్ ఆన్సర్. ఎవరు చెప్పలేరు కాబట్టి తనకి ఇస్తున్నా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలిని ఆ క్రొవ్వును దహించి వేసింది. అది చూసి చప్పట్లు కొట్టారు, వాళ్ళంతా ఉత్సాహంగానే చేశారు. ఇప్పుడు మీ ప్రశ్న, ప్రతిష్ఠింపబడిన దాని నుండి ఏమి వేరు చేయవలెను? ప్రతిష్ఠింపబడిన దాని నుండి ఏమి వేరు చేయాలి? అక్కడ అవయవాల కోసం ఉండదు, అవయవాల కోసం, రక్తం కోసం ఉండదు. ప్రతిష్ఠింపబడిన దాని నుండి ఏది వేరు చేయాలి? బస్. ప్రతిష్ఠింపబడిన దాని నుండి ఏది వేరు చేయాలి? సరే, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ప్రశ్న ఎవరిని అడిగాను ఇప్పుడు? ఫస్ట్ మిమ్మల్ని అడిగానా? ఇప్పుడు మీది. యెహోవా సన్నిధిని చనిపోయింది ఎవరు? నాదాబు, అబీహు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు కుష్టును గురించినటువంటి అధ్యాయాలు ఏమిటి? 13, 14 రైట్ ఆన్సర్. సైమన్ పీటర్. ఇప్పుడు 19 సైమన్ పీటర్. ఇప్పుడు మీరు నీ హృదయం ఇస్తున్నారా అంటే 6, 13 అని చెప్పింది. 6, 12 రైట్ ఆన్సర్. ఇంకోటి చెప్పింది నాదాబు, అబీహు. తను చెప్పింది 17. ఇప్పుడు మీరు నీ హృదయంలో నీ సహోదరుని మీద డాష్ అమ్మా అబద్ధ సాక్ష్యం లేని వార్తలు. నీ హృదయంలో నీ సహోదరుని మీద డాష్ పాస్. ప్రశ్న అర్థం కాదు. నీ హృదయంలో నీ సహోదరుని మీద డాష్. సరే, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం ఏ ఆన్సర్ చెప్పలేదు నాకు చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. సరే, ఓకే. ఇప్పుడు మీ ప్రశ్న, ఇప్పుడు మీరు చుట్టూ ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను ఏమి అంటారు? చుట్టూ ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను ఏమంటారు? ఇప్పుడు మీరు పాస్. సరే, ఇది కూడా పాస్. లాస్ట్ ప్రశ్న, మందిరంలోని సమస్తం ఎవరి చేత అభిషేకించబడినాయి? మోషే. రైట్ ఆన్సర్. చెప్పండి కూడా. మీరు దయచేసి నన్ను కూడా ఎక్కువ ఊహించుకోకండి. నేను ఇందులో లేవికాండంలో రాసినటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఆయా సందర్భాల్లో సేవకులు చెప్పినటువంటి ఆ ప్రసంగాల్లో నుంచి తీసుకొని రాశాను. నేను అది మళ్ళీ నాకు చదివినప్పుడు వచ్చాయి. అందుకనే ప్రసంగం చెప్పేటప్పుడు దయచేసి చూడండి, ఏదన్నా మీ హృదయం కత్తుకుంటే అండర్లైన్ చేసుకోండి. ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. సరే, వచ్చే నెల మనకేముంటుంది? సంఖ్యాకాండం ఉంటుంది. సంఖ్యాకాండం ఒకటే చాలా. సరే, హల్లెలూయా.